changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికిని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది అని అంటే, ఈరున్న చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం ఆయన శిష్యులు ఇదంతా ఈ యొక్క క్రైస్తవత్వాన్ని ప్రచురం చేశారు, ఆయన ఒకటి అబద్ధం అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. అందులో యూదులు కూడా ఉన్నారు. జుడాయిజంకి సంబంధించిన యూదులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ పాత నిబంధనే కరెక్ట్ అని, పాత నిబంధన తప్ప వేరొక దేవుడు లేడు అని, యెహోవాయే దేవుడని యెహోవా సాక్షులు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఇలాంటి వారు బైబిల్ తెలిసిన వారికి క్రీస్తు యొక్క సాదృశ్య రూపకాలు, పాత నిబంధనలో ఉన్న సత్యాలను వారు తెలుసుకోలేని విధంగా ఉన్న కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు కేవలం అప్పటికప్పుడు కలిగిన ఒక అభూత కల్పన కాదు, అనాది కాలంలోనే దేవుని ఉన్నత ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి తండ్రి చిత్తము ఉన్నది అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం క్రింద ఈ యొక్క పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే విషయాన్ని మీ ముందుకు దేవుని ఆత్మ ద్వారా తీసుకురావడం జరిగింది ప్రియులారా. అదే క్రమంలో నిన్నటి దినాన్న దానియేలు గ్రంథము, అలాగే హోషేయ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిక్షిప్తతను తెలుసుకున్నాం. ఈ దినము ప్రాముఖ్యంగా యోవేలు గ్రంథము, ఆమోసు గ్రంథము, అలాగే ఓబద్య, ఈ 3 గ్రంథాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే సత్యాన్ని తెలుసుకుందాం. ఎందుకు 3 గ్రంథాలు ఒకే రోజున మనం ధ్యానిస్తున్నాం అంటే, అవన్నీ కూడా చిన్న చిన్న గ్రంథాలు కనుక అంటే చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలను మనం అందరూ కూడా గమనిస్తుంటాం. సో చిన్న పెద్ద అంటే ఎత్తులోనో ఆకారంలోనో కాదు, వాళ్ళు ప్రవచించిన కాలం అంతకన్నా కాదు, కానీ మనం అందరూ అర్థం చేసుకోవడానికి మనం చదువుకునే వేదాంత విద్యలో కానీ థియాలజికల్ ఎడ్యుకేషన్లో మైనర్ ప్రాఫిట్స్ అని, మేజర్ ప్రాఫిట్స్ అని, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని విభజన చేసుకుంటూ 12, 4 చదువుతూ ఉంటాం. అంటే 12 మంది చిన్న ప్రవక్తలని, 4 పెద్ద ప్రవక్తలని అర్థం అవడం కోసం తప్ప వాళ్ళని తక్కువ చేయడం, ఇంకొకరిని ఎక్కువ చేయడం అనేది కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. 40 మంది గ్రంథకర్తలు అందరూ కూడా సమానమే. మనుషులంగా మనం అర్థం చేసుకోవడానికి, వాటిని చదువుకొని గుర్తుపెట్టుకోవడానికి మనం అలా విభజించాం తప్ప దేవుని ఉన్నత ప్రణాళికలో వారు పెద్దవారు, చిన్నవారు అనే వ్యత్యాసం ఏమీ కూడా లేదు. అయితే ప్రాముఖ్యంగా మనం ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ప్రాఫిట్స్ని మనం ముగించుకున్నాం. అంటే యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, ఈ 4 మేజర్ ప్రాఫిట్స్ అంటారు. తక్కిన ప్రవక్తలందరినీ కూడా మైనర్ ప్రాఫిట్స్ అంటారు, అంటే చిన్న ప్రవక్తలు. సో చిన్న ప్రవక్తల పుస్తకాల్లోకి మనం వచ్చి ఉన్నాం. అయితే ఈ దినము ప్రాముఖ్యంగా యోవేలు, ఆమోసు, ఓబద్య అనే పుస్తకంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే సత్యాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోవేలు గ్రంథకర్త నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు, లేదా యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ప్రవచనాలు. ప్రవక్తల గ్రంథాలు ఎక్కువగా ఏముంటాయి అంటే, సాదృశ్యాల కంటే కూడా ఎక్కువ ప్రవచనాలు ఉంటాయి. ఎందుకంటే వారి పనే, వారి పరిచర్య ప్రవక్త పరిచర్య. ఎవరి కోసం ప్రవచించారు? యేసుక్రీస్తు ప్రభువారి కోసం. నో డౌట్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పంచుకున్న సందర్భం కూడా లూకా సువార్త ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాం. అయితే ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఎక్కువ ప్రవచనాలు ఉంటే కనుక వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది నా యొక్క ఆలోచన. అంటే కేవలం యెషయా ప్రవక్త, లేకపోతే యెషయా ప్రవచనాల్లో లేదా మీకా ప్రవచనమే కాదు, ప్రవక్తల గ్రంథాల్లో కూడా వారి వారి ప్రవచనాల్లో, వారి యొక్క ప్రవక్తల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని, లేదా యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ప్రవచనాలు వారు చేసినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అవేంటో, వాటి యొక్క నెరవేర్పు, వాటి రుజువు, లేదా వాటిని మరలా తిరిగి ఎవరు కోట్ చేశారో అవి ఎలాగా నెరవేర్చబడినో తెలుసుకుందాం. ముందుగా యోవేలు గ్రంథకర్త నుంచి మనం తెలుసుకుందాం. యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే, ద లార్డ్ ఈజ్ గాడ్, అనగా యెహోవాయే ప్రభువు, లేదా దేవుడే నా ప్రభువు అనే అర్థాన్ని గమనిస్తున్నాం. ఇంకొక డిక్షనరీ కూడా ఇంకొక అర్థాన్ని ఇస్తూ ఉంది. అదేంటి అని అంటే, యోవేల్ని ఇంగ్లీష్లో జోయల్ అంటారు, మరి హీబ్రూలో జాహు అంటారు. యాహు లేదా యాయెల్ అని అంటారు. సో ఈ యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఏల్ అంటే మనకు అందరికీ తెలుసు, ఏల్ అనగా దేవుడు. సో యా అనే శబ్దాన్ని కొంతమంది, అంటే ఒకనొక డిక్షనరీ ఈ విధంగా అర్థం ఇచ్చింది. యా అనే ఒక ప్రొనౌన్సియేషన్ యావేని షార్ట్కట్లో యా అనే ఒక అర్థాన్ని ఇచ్చున్నారని, సో దట్ యాహ్వే ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు అనే విషయాన్ని కూడా కొన్ని డిక్షనరీల్లో గమనిస్తున్నాం. ఓకే, అర్థం ఏమై ఉన్నప్పటికీ
యెహోవాయే దేవుడు అనే అర్థం, లేదా ప్రభువే దేవుడు. ద లార్డ్ ఈజ్ గాడ్ ఆర్ యాహ్వే ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడు లేదా నా ప్రభువే నా దేవుడు అనే అర్థాన్ని ఇచ్చే ఒక చక్కటి ప్రవక్తగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఈ గ్రంథకర్త చేసిన ప్రవచనాల్లో బాగా ఫెమిలియర్ ప్రవచనం ఏంటి అని అంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చదివితే, మీ యొక్క దినముల్లో అంత్య దినాల్లో మనుషులందరి మీద, మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద నా ఆత్మను ప్రోక్షింపచేస్తాను. పనివారి మీద, పనికత్తెల మీద దేవుని ఆత్మ కృమ్మరించబడుతుంది. మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారుగా ఉంటారు అని ఇలాంటి విషయాలు, అనేకమైన విషయాలు ఇక్కడ చెప్పబడినవి. ఎవరి గురించి ఈ మాటలు రాయబడిన అంటే పరిశుద్ధాత్మ గురించి. ఈ పరిశుద్ధాత్మ ప్రవచనాన్ని యోవేలు గ్రంథకర్త చేసినట్లుగా గమనిస్తున్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన లూకా, అనగా వైద్యుడైన లూకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మరలా తిరిగి కోట్ చేసినట్లుగా, అనగా ఆ ప్రవచనాన్ని రుజువు చేసినట్లుగా, పెంతెకొస్తు దినాన దేవుని ఆత్మ వచ్చినట్లుగా కుమారులందరి మీద, కుమార్తెలందరి మీద కృమ్మరించబడి వారు నానా భాషలతో మాట్లాడడం, వారు అన్య భాషలతో మాట్లాడడం, వారు దర్శనాలు చూడడం, కలలు కనడం, ఇలాగా కొలత లేని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిస్మ సందర్భంలో కూడా మనం గమనిస్తున్నాం. అంత్యదినాన దేవుడు ఏర్పరచుకున్న జనుల మీద, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజల మీద కొలత లేని ఆత్మను దేవుడు కృమ్మరిస్తాడని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ప్రియులరా. ఇవన్నీ కేవలం అభూత కల్పన కాదు. ఇవన్నీ కేవలం మనుషులు కల్పించిన కల్పనలు కాదు. దేవుని ఉన్నత ప్రణాళికలో లిఖింపబడిన, లేదా దేవుని ఉన్నత ప్రణాళికలో ఏర్పరచబడిన విషయాలుగా మనం గమనించాలి. ఒకటి, పరిశుద్ధాత్మ ప్రవచనం యోవేలు గ్రంథంలో గమనిస్తుంటే, రెండవదిగా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ ఎవరైతే ప్రభునామమున ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారు అనే విషయాన్ని యోవేలు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తున్నాం, రక్షణ. ఈ రక్షణ ఏంటి? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రక్షణ? ఎవరికి రక్షణ? ఎందుకు రక్షణ? అనే ప్రశ్నలు మనలో మనం ప్రశ్నించుకుంటే, రక్షణ అనేది మరణం తర్వాత ఉన్న జీవితం, నరకం నుంచి రక్షణ. ఎవరు రక్షకుడు అంటే యేసు. యేసు అనగా రక్షకుడు అనే విషయాన్ని మనకందరికీ కూడా బాగా తెలిసిన వాక్యమే. అయితే ఈ విషయాన్ని ఎవరు, ఈ ప్రవచనాన్ని ఎక్కడ నెరవేర్పు జరిగింది, లేదా ఈ ప్రవచనం ఎవరు మరలా తిరిగి వాడి ఉన్నారు వారి గ్రంథాల్లో అంటే, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న సందర్భంలో రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభు నామమున ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును అనే విషయాన్ని మరలా ఇదే యోవేలు గ్రంథకర్త నుంచి, ఇదే యోవేలు గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు మరి ఉపయోగించినట్లుగా మనందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. రెండవదిగా ఆయన మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి అనంటే మన పాపముల నుండి. అండ్ మోర్ ఓవర్ మాథ్యూ, అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అనే విషయాన్ని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకానికి వచ్చింది మనుషులందరి చేత ఆయన ఏదో ఒక మత స్థాపకుడుగానో, లేదంటే ఒక రాజ్య స్థాపకుడుగానో, లేదా ఈ రోజుల్లో ప్రభుత్వాల మీద లేదా తిరుగుబాటుదారులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అని అంటే, మనలను, అనగా మనుషులందరినీ ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కేవలం ఒక దేశానికో, ఒక వర్గానికో, లేదా ఒక వర్ణానికో, లేదా ఒక భాషకు పరిమితమైన వాడు కాదు నా దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ లోకంలో ఎంతమంది, ఎన్ని జాతులు, ఈ భూమి మీద ఎన్ని దేశాలు, ఎన్ని జాతులు, ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన దేవుడు. వారందరినీ ఆయన రక్షిస్తాడు అనేది బైబిల్ చెప్పుచున్న సారాంశం. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క సముఖంలో, అనగా ఆయన సన్నిధి నిలిచి ఉంటుంది, లేదా దేవుని సన్నిధి ఉంటుంది అనే విషయం చెప్పబడుతుంది. ఇది పరలోకానికి సాదృశ్య రూపమైన ప్రవచనం. సో ఈ ప్రవచనం ఇంకా నెరవేర్చబడాల్సి ఉంది. మిగతా 2 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కానీ ఈ 3వ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేవేళ ఆయన సన్నిధిలో మనందరం కూడా ఉంటాము అనేది బైబిల్ మనకిచ్చుచున్న నిరీక్షణ ప్రియులరా. సో యోవేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన నిరీక్షణ, లేదా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు, ఒకటి, ఆయన మనుషులందరి మీద ఆత్మను కృమ్మరిస్తాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త మీదకు పంపుతానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. రెండవదిగా మనందరి జీవితాల్లో రక్షణ పొందాలి అని, ఎవరైతే యేసు నామమున ప్రార్థిస్తారో వారు రక్షణ పొందుతారు అనేది క్లియర్ కట్గా ఇంకొంచెం డీప్గా మనం చెప్పొచ్చు ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేస్తే, రాబోతున్న పరలోకం గురించి మూడవదిగా మనం గమనిస్తున్నాం. ఇది యోవేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనాలు. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, ఆమోసు గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకుందాం.
ఆమోసు అనే మాటకు అర్థం ఏంటంటే ఏ క్యారీ ఆఫ్ బర్డెన్, అనగా భారము భరించువాడు లేదా భారము వహించువాడు, లేదా బర్డెన్ బేరర్ అనే విషయాన్ని ఇంగ్లీష్‌లో చక్కగా మనం ఒక మాటతో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పొచ్చు. అంటే బర్డెన్ బేరర్ అనగా భారములు వహించువాడు. సో, ఎవరు మన భారాలను వహిస్తారంటే బైబిల్ తెలియచేస్తుంది. యెహోవాయే మీ భారములు మోపువాడు. మనము ఆయన మీద భారం మోపాలి. అండ్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడున్న జనసమూహాన్ని అందరిని చూస్తూ ఆయన ఇచ్చిన ఒక రైట్ కాల్ ఏంటి అనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో, దేవుడు మన భారాలను మోసాడు. ఏ భారం మోసాడు? ఈరోజున చాలామంది అనుకుంటూ ఉంటారు. నువ్వు నా భారం మోస్తున్నావా? నువ్వు నా భారం మోస్తున్నావా ఏంటమ్మా? నువ్వు నాకు భారంగా ఉన్నావా? లేదా నేను నీకు భారమేలే, నేను నీకు బరువేలే అని కొంచెం కష్టం వచ్చినప్పుడు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక తల్లికి, ఒక తండ్రికి భారం ఏంటంటే పిల్లల్ని చదివించడం. అంటే భారం ఇన్ ద సెన్స్ కొన్ని సందర్భాల్లో అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. భారం ఏంటంటే ఒక వివాహం చేయడము, ఒక ఉద్యోగం తెచ్చుకోవడము, లేదా ఉద్యోగం ఇవ్వడము, లేదా అప్పులు తీర్చడం, ఇవన్నీ కూడా మనిషికి కొన్ని భారాలుగా ఉంటూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన భారాలు ఈ భారం కాదు. ఆయన చెప్పిన భారం ఏ భారం అంటే పాప భారం. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చి ఆయన మన పాప భారాన్ని మోసాడు అనే అర్థాన్ని గురించి లేదా అర్థం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆహ్, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో మనం గమనిస్తున్నాం. సో, ఆమోసు అనగా బర్డెన్ బేరర్ అనగా దేవుడే మన పాప భారాన్ని తన శరీరంలో భరించిన, వహించిన వాడుగా మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఆమోసు బై ఇట్‌సెల్ఫ్ ఆమోసు పశువుల కాపరి. సో, ఆమోసు పశువుల కాపరి ఎంత ఉన్నత ప్రణాళిక అండి. ఆ దినాల్లో పశువుల కాపరిని దేవుడు ప్రవక్తగా వాడుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఈ రోజున చాలామంది మనుషులు నేను దేనికి పనికిరాను, నాలాంటి వాడు కూడా దేనికన్నా పనికొస్తాడా అనే సందర్భంలో చాలామంది నిరుత్సాహంతో పడుతూ ఉంటారు. నువ్వు దేవునికి లోబడి, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఖచ్చితంగా తన మహిమార్థమై వాడుకుంటాడు. సో, చాలా సందర్భాల్లో మనం దేవునికి మహిమ ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అంటే, సబ్మిషన్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనగా దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి ప్రియులారా. ఎంతగా మనం సమర్పించుకుంటే దేవుడు అంతగా వాడుకుంటాడు. ఒకవేళ సమర్పణ లేకపోతే నువ్వు అంతంతగా వాడబడతావు. నువ్వు ఎంతగా దేవునికి సమర్పించుకుంటావో, ఎంతగా దేవునికి లోబడతావో, ఎంతగా దేవునికి విధేయత చూపుతావో, ఎంతగా దేవుని యొక్క ఆత్మచేత నిన్ను నీవు నడిపింపబడుతూ ఉంటావో, అంతగా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడనేది మనందరం కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క చేతిలో వాడబడడం లేదు అనంటే, యూ హావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ మోర్ టు గాడ్. అనగా దేవునికి ఇంకనూ నువ్వు ఎంతగానో లోబడాల్సిన అవసరత ఉన్నదేమో ఒకసారి పరిశీలించ బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. సో, నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆమోసు అనగా బర్డెన్ బేరర్, దేవుడే మన పాప భారాన్ని వహించాడు. బై ఇట్‌సెల్ఫ్ ఆమోసు యొక్క అర్థాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాప భారాన్ని ఆయన మోసాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. రెండవదిగా ఆమోసు పశువుల కాపరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు? వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. నా ద్వారానే తప్ప మరి ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చియున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవవు. అంటే ఈరోజు చాలామంది ఈ అర్థాన్ని వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ దొడ్డివి కానీ అనంటే నీ సంఘంలో ఉన్న ఆత్మలు కాకుండా వేరే సంఘంలో ఉన్న ఆత్మలు కాదు. ఈరోజు చాలామంది కాపరులు ఉంటున్నారు. వారి యొక్క కాపరి పరిచర్య ఎలాగుంటుందంటే, ఇంకా రక్షణ లేని వారిని రక్షణ పొందాల్సిన అవసరత చాలా మందికుంది. అటువంటి వారికి సత్య సువార్త చెప్పడము, అటువంటి వారిని సంఘంలో చేర్చడం కాదు ఈ రోజున చాలామంది సంఘాల్లో జరిగే ప్రక్రియ ఏంటంటే, అక్కడ ఆల్రెడీ రక్షణ పొంది దేవుని సహవాసంలో ఉన్న వారిని చీల్చి, నువ్వు మరలా ఇంకొక సంఘాన్ని పెడుతున్నావు అంటే, ఇట్స్ నాట్ ద బిబ్లికల్. అది దేవుని యొక్క వాక్యానుసారం ఏమాత్రం కాదు. రక్షణ లేని వాళ్ళు చాలామందున్నారు. ప్రపంచం మీద దాదాపు 8 బిలియన్ కోట్ల జనాభా ఉన్నారు. రక్షణ లేని వారు చాలామందున్నారు. వారికి సత్య సువార్తను తెలియచేయాలి. వారిని సంఘంలో చేర్చాలి. అంతకు మించి అలా కాకుండా మరలా ఆహ్, ర వేరే సంఘానికి వెళ్ళేవారిని లేదా వేరే ఇంకా అటువంటి సంఘాలకు వెళ్ళే వారిని నువ్వు చేర్చడం ద్వారా అర్థమేమి ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవంటే, దేవుని ఉన్నత ప్రణాళికలో ఆ మాట ఏంటంటే, యూదులు కాకుండా అన్యజనులు కూడా నాకున్నారు. నేను అన్ని జనులు కూడా రక్షించాలి. పేతురుకు దేవుడిచ్చిన దర్శనం కూడా అదే. చతుష్పాద జంతువులన్నిటిని కూడా దుప్పటి మీద తీసుకొని తిను అన్నప్పుడు పేతురును చెప్పిండు. పేతురుకి దేవుడు ఎందుకు అటువంటి దర్శనం ఇచ్చాడంటే, పేతురు అనుకుంటున్నాడు యూదులకే మొత్తం రక్షణ అంతా యూదులకే, యూదుల కోసం వచ్చాడు. యూదేత అందరికీ రక్షణకి సంబంధమే లేదు అనే కాన్సెప్ట్‌తో పేతురు నిండి ఉన్నాడు గనుక, లేదు అందరికీ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఆయన రక్షకుడు, ఆయన గొర్రెల కాపరి, ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన ఒకే చోట అన్ని సంఘాలను సార్వత్రిక సంఘంగా
పోగు చేయువాడు అనే విషయాన్ని కూడా ఈ యొక్క మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆమోసు గ్రంథంలో మరి యొక్క ప్రవచనాలు ఏంటి అని ఆలోచించగలిగి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18-20 వచనాల్లో ప్రభువు దినం గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రభు దినం ఎలాగుంటుందో, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో, సూర్యుడు ఎందుకు నలుపవుతాడో, చంద్రుడు ఎందుకు రక్తవర్ణం అవుతాడో, ఈ విషయాలన్నీ కూడా ఆమోసు గ్రంథంలో గమనిస్తున్నాం. అదే విషయాన్ని మరలా అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రికలో రాస్తూ అనేక విషయాలు ప్రభు దినం గురించి చెప్పినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. సో, మనందరం కూడా దేవుని రెండవ రాకడ లేదా దేవుని మరలా ఆయన రాబోతున్న ఆ యొక్క రాకడ కొరకు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒకవేళ ఈ యొక్క సమస్త సృష్టి మిక్కుటమైన వెండ్రముతో లయమవుతుందని, ఈ యొక్క సమస్త సృష్టి అంతా కూడా ప్రకృతి దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నిరీక్షిస్తూ మూలుగుతూ ఉన్నదన్న సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. అలాగే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11-15 వచనాల్లో దేవుని యొక్క విడుదల, విమోచన కార్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం. పాప బంధకాల్లో ఉన్న వారికి ఇంకా శిక్షణ, పాపక్షమాపణ లేదా అని ఆలోచన చేస్తే నో డౌట్ పాపక్షమాపణ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు తిరిగి నువ్వు రిపెంట్ అవుతావో, అనగా నువ్వు పశ్చాత్తాపం పొందుకొని మారుమనసు పొందుకుంటావో, అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మరణం అంతవరకు కూడా మనకు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చిన మనం మారకపోతే పరలోకంలో ఆరని అగ్నిలో అపవాదితో అతని అనుచరులకు సిద్ధపరచబడిన ఆ యొక్క అగ్నిగుండంలో మనం కూడా ఉండాల్సిన అవసరత వస్తూ ఉంటుంది ప్రియులారా. మూడవదిగా ఆలోచించగలిగినట్టయితే ఒబాద్య అనే మాటకు అర్థం ఏంటి అనంటే వర్షిప్పర్ ఆఫ్ ద గాడ్, లేదా సర్వెంట్ ఆఫ్ ద గాడ్ అని కూడా అర్థాన్ని మనం గమనిస్తున్నాం. ఒబాద్య అనగా దేవుని యాజకుడు లేదా దేవుని దాసుడు అనే అర్థాన్ని, లేదా దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు అనే అర్థాన్ని కూడా గమనిస్తున్నాం. సో, ఒబాద్య గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయో అనేది మనం తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా ఒబాద్య గ్రంథము 17వ వచనములో రక్షణ గురించి, ఎ కాల్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ద రెడెంప్షన్ అనే విషయాలను మనం 17వ వచనంలో గమనిస్తున్నాం. సో, ఈ దేవుడు ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడంటే, ఇతర ప్రవక్తలు కూడా అదే చెప్పారు. సో, రిపిటేటివ్‌గా అందరూ ప్రవక్తలు చెప్తున్నారు. ఎందుకు రిపిటేషన్ ఉంది అంటే, ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క ప్రాంతానికి వారు ప్రవక్త పరిచర్య చేశారు. సో, అందుకని మేబీ రిపిటేటివ్ ఉంటుంది ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఆమోసు గ్రంథకర్త కొంతమంది తెకోవాలో ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి, గాజా ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రవక్త పరిచయం చేస్తే, ఒబద్య వేరొక ప్రాంతానికి, ఒక ప్రాంతానికి, యోవేలు ఒక ప్రాంతానికి, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రవక్త పరిచర్య చేస్తున్నారు. సో, ఒక్కొక్క ప్రాంతానికి వేరే వేరే కాలంలో చేసిన వారు చేసిన పని ఏంటంటే అల్టిమేట్‌గా రక్షణ, సాల్వేషన్, రెడెంప్షన్, ఫర్‌గివ్‌నెస్ ఇటువంటి విషయాలన్నీ కూడా వారు ప్రజలకు తెలియజేస్తున్నారు. నేటి దినాల్లో కూడా చాలామంది దైవజనులు రక్షణ పొందండి, మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉందని చాలా సువార్త ప్రకటించబడుతున్నా గానీ, విననొల్లని ప్రజలు చాలామంది ఉన్నారు. నువ్వు ఎంతగా విననొల్లకుండా ఉంటావో అంతగా రెట్టింపైన శిక్ష నీ కొరకు ఉన్నదనే సత్యాన్ని మనందరం కూడా బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. ఒబద్య గ్రంథం 17వ వచనంలో ఏ కాల్ ఆఫ్ సాల్వేషన్ అనేది రెడెంప్షన్ అనగా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తానే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. సో, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించడానికే, శిక్ష నుంచి తప్పించడానికి, పరలోకానికి నడిపించడానికి, నరకం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. రెండవదిగా ఆలోచించగలిగినట్లయితే 21వ అధ్యాయము కింగ్డమ్ అండ్ గ్లోరీ అనగా దేవుని రాజ్యము మరియు మహిమ గురించి విషయాలు ప్రవచనాన్ని గమనిస్తున్నాం. సో, ఇది హెడ్ టు బి ఫుల్‌ఫిల్డ్ అనగా ఇది ఇంకను నెరవేర్చబడవలసిన లేదా నెరవేరాల్సిన ప్రవచనంగా మనం గమనిస్తున్నాం. సో, ఎప్పుడు నెరవేరుతుందంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన రాజ్యమునకు అంతము లేదు. అంతము లేని ఆ రాజ్యంలో మహామహిమతో నిండి ఆ రాజ్యంలో మనం ఉండబోతాం గనక ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. మూడవదిగా ఆలోచించగలిగినట్టయితే ప్రభువు దినము 21వ వచనంలో దేవుని దినము, ప్రభువు దినము, ఆయన రాకడ దినము అనే విషయాన్ని ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. సో, మనం దేవుని రాకడ దినాల్లో ఉంటున్నాం. ఎన్నో సైన్స్, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో గుర్తులు, ఎన్నో విషయాలు మన చుట్టూ దేవుని రాకడకు హెచ్చరికగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రేమలు లేవు. అందరి ప్రేమలు చల్లారిపోయాయి. అందరూ మోసం చేస్తున్నారు. కుటుంబంలో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, దేశాల మధ్య సమైక్యత లేదు. ఎప్పుడు మూడో ప్రపంచం యుద్ధం వస్తుందో తెలియడం లేదు. అనేక వింతలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా వరదలు, బీభత్సాలు, భూకంపాలు జరుగుతూ ఉంటున్నాయి. చంద్రుడు ఎరుపెక్కుతూ ఉన్నాడు. ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అనంటే దేవుని రాకడ
దేవుని దినమునకు ఉగ్రత దినానికి సూచనలనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెసీ ఏంటంటే అందులో నుంచే ఒక రాజు వస్తాడు, లేదా ఆ మార్గంలో నుంచే లోకాన్నంతటిని ఏలే ఒక రాజు వస్తాడని. సో వరల్డ్ మొత్తానికి వన్ రూలర్, వన్ కరెన్సీ, వన్ లాంగ్వేజ్, ఇటువంటి విషయాలు కూడా జరగబోతున్నాయి. అవన్నీ కూడా చాలా సమీపంలో ఉన్నాయి. G17 సమ్మిట్ కానివ్వండి, రీసెంట్‌గా G20 గాని, G23 సమ్మిట్ గాని, ఇవన్నీ కూడా వాటన్నిటికి గుర్తులనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. సో ప్రభు దినంకి దగ్గరలో మనం ఉన్నాం. దేవుని రాకడ దినాల్లో మనము ఎత్తబడాలి అనంటే కడు జాగ్రత్తతో దేవుడు మనకిచ్చిన ఆ కిరీటం ఏదైతే ఉందో, ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా కాపాడుకుంటూ పెండ్లి వస్త్రాన్ని కలిగి పెండ్లి విందుకు సిద్ధపడవలసిన అవసరత మనలో ఉన్నది కనుక ఇటు విషయాలను ఎరిగిన వారమై మనలను మనం కాపాడుకుంటూ రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరు నీ మాటలు విని ఉన్నారు. వారి జీవితాల్లో విశ్వాసాన్ని కలిగించి ఇప్పటి నుండైనా దేవుని రాకడ కొరకైన సిద్ధపాటు వారికి కలిగించి పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఆత్మ ఫలాల చేత, ఆత్మవరాల చేత అలంకరింపబడి సంఘానికి ప్రభాదేవుని అలంకరణగా, సంఘానికి మూల స్తంభాలుగా, సంఘానికి మంచి ప్రభాదేవరైన మంచి వ్యక్తుల వలె వారు ఉండినట్లు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. changing me.